హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు బ్లాగ్స్ తెలుగు ఛానల్ కి. ఈ రోజు స్పెషల్ ఏంటి అని అందరికి డౌట్ రావచ్చు. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉందని మీ అందరికీ తెలుసు. అంటే తెలియకపోవచ్చు కూడా, తెలుసుకుందరు పోను పోను. షీఈ్ మై సో 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 బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తన బర్త్డే అనమాట, July 24th. సో తన కోసం ఈ శారీ గిఫ్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇప్పుడు ఆరెంజ్ బాగా టాప్ మోస్ట్ నడుస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ శారీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద శారీ. హౌ ఇస్ ద శారీ? తను చాలా చాలా ఫెయిర్ ఉంటుంది. సో తనకి చాలా బాగుంటుందని నేను తీసుకున్నాను. మంచి లైట్ పీచిష్ ఆరెంజ్ కి ఇక్కడంతా ఇలా బుటీస్ వచ్చాయి, మొత్తం జాల్ వీవింగ్ లో. అండ్ శారీ మొత్తం ఇలా ఆరెంజ్ కలర్ బుటీస్ వచ్చాయి. సో పళ్ళు ఇట్లా వచ్చేసింది. బోర్డర్ వచ్చేసి ఇలా ఉంది, చిన్న బోర్డర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ చిన్న బోర్డర్స్ ఫ్యాషన్ నడుస్తున్నాయి కదా, సో దట్స్ వై చిన్న బోర్డరే తీసాను తన కోసం. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా. శారీ వచ్చేసి కోరా పట్టు శారీ అనమాట, కోరా పట్టు. అండ్ శారీ ప్రైస్ మీరే మెన్షన్ చేయండి, మేబీ ఎంత ఉండొచ్చో. అంటే నేనైతే గిఫ్ట్ చేసేది ప్రైస్ చెప్పకూడదు అనేసి మీరు ప్రైస్ మెన్షన్ చేయండి. నేను ఎవరైతే గెస్ చేస్తారో చూద్దాము. అండ్ శారీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. తనకి ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. సో ఈ గిఫ్ట్ పంపిస్తున్నట్లయితే తనకి తెలీదు, సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేపించి పంపిస్తాను. సో కొంచెం టైం ఉంది కదా, సో నేను ఈ రోజే తీసుకున్నాను ఈ శారీ తన కోసం. అంటే నేను కొత్త స్టాక్ తెప్పించా, స్టాక్ లో నుంచి ఫస్ట్ తనకే తీసాను ఈ శారీ వచ్చేసి. చాలా 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 బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మా ఇద్దరికి అలవాటే ఇలా గిఫ్ట్స్ ఇచ్చుకోవటం పుచ్చుకోవటం. సో ఇంకా నాతో ట్రావెల్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది, మా ఫ్రెండ్షిప్ బాండింగ్ తెలుస్తుంది. అండ్ మేము ఎలా ఉంటున్నాము అండ్ మేము ఎలా ఉన్నాము అన్ని తెలుస్తాయి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చాడు, ఎందుకంటే బోర్డర్ ఆరెంజ్ వచ్చింది, పళ్ళు ఆరెంజ్ వచ్చింది. అండ్ మంచి బుట్టీస్ కూడా ఇచ్చారు, మీకు కనిపిస్తుందో లేదో, చిన్న చిన్న బుట్టీస్ కూడా వచ్చాయి బ్లౌజ్ కి. సింపుల్ గా ఒక మంచి డిజైన్ కుట్టిస్తే చాలా బాగుంటుంది తనకి అనేసి నా ఒపీనియన్. ఇదైతే తనకి సర్ప్రైజ్ ఆ రోజు వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నాను నేను. సో ఆ రోజు మా ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటి అనేది కూడా నేను పంపించేటప్పుడు పంపిస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, అండ్ తను ఓపెన్ చేసినప్పుడు తన రియాక్షన్ పెడతాను. టిల్ ఎండ్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అండ్ అందరికి ఇలాంటి ఫ్రెండ్ దొరుకుతుందో లేదో తెలీదు, బట్ నా లైఫ్ లోకి మాత్రం మంజు వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ, సో సో హ్యాపీ అనమాట. ఎందుకంటే నాకు ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా తను నా బ్యాక్ ఉంది. ఎటువంటి హాట్ టైంలో ఉంది, గుడ్ టైంలో ఉంది, అన్ని టైమ్స్ లో ఉంది. అండ్ నేను కూడా ఎవ్రీ మూమెంట్ తనతో ఉన్నాను. హాట్ టైమ్స్ అంటే మా ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది. సో దగ్గర దగ్గర ఒక 20 years మా రిలేషన్షిప్ అండి. 20 years నుంచి ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది అంటే ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ రాదు. అండ్ సెకండ్ వన్ మనీ రాదు. నాకంటే తను చాలా చాలా బాగుంటుంది. తనకి నేను నచ్చుతాను అంతే బాగా. కలర్ కాదు ఇంపార్టెంట్, ఫేస్ లో అట్రాక్షన్ అంటది మంజు. సో అలా మా ఇద్దరు బాండింగ్ మాత్రం చాలా హెవీ కిక్ లాగా స్టిక్ అయిందని నేను అనుకుంటున్నాను. అనుకోవటం ఏంటి, ఆబ్వియస్లీ అంతే. చాలా చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఎవ్రీ పర్సన్ కి అలాంటి ఒక్క ఫ్రెండ్ ఉండాలి.
తను కూడా అలానే ఫీల్ అవుతుంది. నా లైఫ్ లోకి నీళ్లు రావటం నా లక్ అన్నట్లు అంటుంది. అంటే లక్ అని కూడా కాదు. ఒక పర్సన్ కి నేనున్నా అనే భరోసా ఉంటుంది చూడు. అది ఎంత చాలా రేర్ గా దొరుకుతుంది. అలాంటి రేరు మా ఇద్దరి మధ్య ఉంది. నాకు ఏదన్నా అవసరం ఉంటే తనొస్తుంది. తనకి ఏదన్నా అవసరం ఉంటే నేనెళ్తాను. అంత బాండింగ్ ఉందన్నమాట. సో మొన్నటి వరకు తను సౌత్ ఆఫ్రికాలో ఉండేది. రీసెంట్ గా ఇక్కడికి మూవ్ అయిందనమాట ఇండియాకి. సో స్ట్రాంగ్ గా ఉండాలని మీ మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్రెండ్షిప్ మీద మా మీద ఉండాలనేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నానండి. అండ్ మా ఫ్రెండ్ కి విష్ చేయండి. తన పేరు మంజు. మంజుల బట్ నేను మంజు అని పిలుస్తాను. మా మంజుకి అందరు హ్యాపీ బర్త్డే చెప్పు. తను ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. సో మీరందరూ కూడా తనకి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే మంజు. ఈ ఈ మెసేజ్ నేను డెఫినెట్ గా నీ బర్త్డే రోజే రిలీజ్ చేస్తాను నేను. సో ఇది కొంచెం ముందు నేను రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు అంటే శారీ చూపించడానికి, అది కొరియర్ వెళ్ళడానికి కరెక్ట్ గా 1 డే ముందు వెళ్ళేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. సో అలా వెళ్ళాక తను ఆ శారీ చూసి ఎలా ఫీల్ అయింది అనేది కూడా నేను పెట్టడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.